తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మిశ్రమ స్పందన కన్నా పాజిటివే ఉంటుంది 70% తెలంగాణ రాష్ట్రంలో. అయితే మిశ్రమ స్పందన అంటే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాని నమ్ముకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మీద కొంచెం నెగటివ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేశంలో నువ్వు గుజరాత్ తో పాలన పోల్చుకున్నా, ఈ దేశంలో నరేంద్ర మోడీ అండర్లో పనిచేస్తున్న ఏ ముఖ్యమంత్రితో పోల్చుకున్నా రేవంత్ రెడ్డి 100% బెటర్గా పనిచేస్తారు. అన్నిటికన్నా ఎక్కువ లీడర్లో ఇప్పుడు మన లోకల్ గా ఉన్నటువంటి లీడర్తో పోల్చిన రేవంత్ రెడ్డికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఎందుకు అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి అందరు కాంగ్రెస్ నాయకులను తీసుకోండి, పనిచేసే వాళ్ళని గుర్తించాలంటే ఎవరు పని చేస్తున్నారు, మన రాష్ట్రం ఎక్కడ పోతుంది, ఎలా ఈ రాష్ట్రాన్ని దారిలో పెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటివి అనేటివి వచ్చిన వాళ్ళని కలవడంతో పాటు సోషల్ మీడియాలో పేపర్లలో జరుగుతున్నటువంటి వార్తలను ఎవడు లంగా ఎవడు దొంగ అని అబ్జర్వ్ చేయగల క్షణాల్లో అబ్జర్వ్ చేయగల కెపాసిటీ ఉన్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా అబ్జర్వేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనేది. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఎవడు పైరవీలకు తిరుగుతున్నాడు, ఎవడు పని చేస్తున్నాడు అన్న ఆలోచన క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాడు. ముఖ్యంగా ఇవన్నీ చూసినాక ఓవరాల్గా అధికారంలోకి రావడం కోసమైనా, లేకుంటే ప్రజలకు సేవ చేయడం కోసమైనా, లేకుంటే ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఎవరిని ఎట్లా తీసుకుపోవాలనే విషయం లోపల రేవంత్ రెడ్డికి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ముఖ్యంగా వేరే మినిస్టర్లు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. నువ్వు పోయి నమాజ్ పెడితే కూడా గుర్తుపడ్డా ఈడవాడు వీంతో మనకెందుకు అన్నట్టు ఉంటుంది. ఆయనది అట్లా కాదు, ఎవడు పని చేస్తున్నాడు. వేరే వాళ్ళు సోషల్ మీడియాలో ఉండరు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అవన్నీ అబ్జర్వ్ చేయరు. ఏంటంటే వాళ్ళ టైమింగ్, మనకు పదవి వచ్చిందా, మనం ఆడ పోతున్నామా, వచ్చిన తనకి ఏమైనా చేసినామా లేదా, ఇట్లా ఉండరు. కానీ రాష్ట్రం మొత్తం నాదనుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరా అంటే రేవంత్ రెడ్డి. అబ్జర్వ్ చేస్తాడు ఎవరు క్యారెక్టర్ ఏంది, ఎవరు పని చేస్తున్నారు అనేటువంటి సమాలోచనతో ముందుకు పోతున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. అసలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతు రుణమాఫీ చేయలేదు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, రేవంత్ రెడ్డి చేసి. ఈ దేశంలో అన్ని రకాలుగా విద్యార్థులకు కూడా ఎవరు ఊహించరు. విద్యార్థులకు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి వసతులు కానీ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇప్పుడు కాలేజీలో మొన్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఏమో అన్నాడని అంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను ఏనాడు కూడా అన్నాడు. ఎందుకనంటే విద్యా వ్యవస్థలో ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇట్ మే బీ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇట్ మే బీ ఓఈ స్టూడెంట్, after completion of his post graduation and graduation, if he is unable to introduce himself in English properly, what it shows. రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆయన అంటే అవకాశాలు పొందుపుచ్చుకోకపోవచ్చు, ఆయన చదువుకోకపోవచ్చు, ఆయన ఓఈ క్యాంపస్లో లేకపోవచ్చు, ఆయన ఇంజనీరింగ్ చేయకపోవచ్చు. కానీ ఆ చదివిన విద్యార్థులకు ఎందుకు ఇంటలెక్చువాలిటీ మిస్ అవుతుంది? ఎందుకు ఆ విద్యార్థులకు మిస్ అవుతుందంటే కాలేజీల యొక్క యజమాన్యాలు కానీ విధానం కానీ ప్రాపర్ లేవు. ఏ విధంగా దోసుకోవాలి, ఎట్లా ఫీజులు గుంజాలి, ఎట్లా వసూలు చేయాలనేది, ఎట్లా బౌన్సర్లను పెట్టి, ఎట్లా రౌడీయాలను పెట్టి ఆ కాలేజీల మీద ఎవరు అడిగే వాళ్ళు రాకుండా, సోషల్ కార్యకర్తలు ఎవరు రాకుండా ఎట్లా నిర్మూలించాలనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య అయిపోయింది. అలాంటి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఏమనంటే విద్యార్థులకు స్కిల్స్ నేర్పకపోవడం ఎవరి తప్పు అంటే కాలేజీ యజమాన్యాల తప్పు. నువ్వు డబ్బు తీసుకున్న హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయాలి, నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు విద్యార్థికి చదువు నేర్పాలి. దాన్ని ఏం చేస్తారు రేవంత్ రెడ్డి, ఇండ్రీని తాగమన్నాడు, లేదంటే విద్యార్థులను ఇన్సల్ట్ చేసిండు అనేటువంటి ఒక ప్రొపగండ క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాలేజీల యజమాన్యాలు ఎట్లా డబ్బులు గుంజాలని అలవాటు అయిపోయింది. ఇలా కృష్ణ గారు లేకుంటే మందకృష్ణ గారు కానీ వీళ్ళకందరికీ ఏమైంది, స్కాలర్షిప్లు ఇప్పియాలనేది ఒకటే తెలుసాలి. ఆ స్కాలర్షిప్లో ప్రభుత్వం ఇస్తే ఎంతవరకు పిల్లలకు యూటిలైజ్ అవుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు చూసిన తర్వాత మన పిల్లలకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇస్తే కూడా విద్యార్థులకు ఎందుకు నైపుణ్యాలు వస్తలేవు, విద్యార్థుల సామర్థ్యం ఎందుకు పెరుగుతలేదు అనే దాని మీద వెరీ క్లియర్ అనాలిసిస్ చేస్తున్నాడు. ఈ అనాలిసిస్ అనేది చూసుకున్న తర్వాతనే ఆయనకు చాలా కోపం వస్తుంది. అంటే ఎక్కడ కూడా తెలంగాణ విద్యార్థుల మీద కానీ, తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్ల మీద కానీ ఎవరి మీద కూడా ఆయన అనట్లేదు. ఆయన కోపం అంతా ధన దుర్వినియోగం. అంటే ప్రభుత్వం అంటే ప్రజలది. ప్రజల యొక్క ధనం దుర్వినియోగం జరిగినా పిల్లలకు మేలు జరగకుండా, పిల్లలు సెట్ కాకుండా, వాళ్ళ స్కిల్ లేకపోగా, అందుకనే ఒక స్కిల్ ఉండాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐ పాత పద్ధతి కాకుండా కొత్తవి ఏటీసీ సెంటర్లుగా మారవడం, ఇంకా ట్రైనింగ్లో కానీ, విధానంలో కానీ, విద్యలో కానీ ప్రమాణాలు పెరగాలని చూస్తూ ఉన్నాడు. అభివృద్ధి ఆ విధంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణకు కొత్తదనం ఏం చూపించాలి, ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా భవిష్యత్ తరాలకు నీడలే హైదరాబాద్ను ఆరోగ్యవంతమైన హైదరాబాద్ ఎట్లా చేయాలి, చెరువులను ఎట్లా కాపాడుకోవాలి, మురికిని ఎట్లా తొలగించాలి, ఆరోగ్యాన్ని ఎట్లా పెంపొందించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 ఎట్లా చేయాలి, కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎట్లా అధికారంలో తీసుకురావాలి, నరేంద్ర మోడీని ఎట్లా ఇంటికి పంపించాలి, ఇవన్నిటి పనుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అబ్జర్వేషన్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రజల్లో మిశ్రమ స్పందన కాదు, మిశ్రమ స్పందన నుంచి వన్ సైడ్ స్పందన వచ్చి రేవంత్ రెడ్డి జిందాబాద్ అనే స్థాయికి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశం బాగుపడుతుంది అనే స్థాయికి
ఈ దేశంలో రేవంత్ రెడ్డి తీసుకురాకపోతున్నాడు. అందులో డౌట్ లేదు, మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మిశ్రమ స్పందన కాదు, వన్ సైడ్ స్పందన. రేవంత్ రెడ్డి వైపు ప్రజల యొక్క ఉప్పెన ఏ విధంగా వస్తుంది, ప్రజల యొక్క సపోర్టు తోడ్పాటు ఎలా ఉండబోతుందో భవిష్యత్తులో మీరు చూడబోతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.